గవర్నమెంట్ ఈ రోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈ రోజు అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మన దేశంలోని నేను పరాయి దేశాల దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మేము మాట్లాడట్లేదు. మన దేశంలోనే మన ప్రాంత ప్రజలే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి సంహవ్ ఒక టూరిజం డెవలప్ చేయడానికో లేకపోతే సంహవ్ వెళ్ళి వాళ్ళు అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ అంటే సంథింగ్ ఒక రిలాక్సేషన్ కో లేకపోతే ఒక రిక్రియేషన్ కో లేకపోతే వాళ్ళు కాసేపు ఒక ఎంజాయ్మెంట్ కో మిగతా రాష్ట్రాలు మన చుట్టుపక్కల రాష్ట్రాలకి వెళ్తున్నారు. అక్కడ కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. సో అటువంటి ప్రయోగం కనుక మన ఆంధ్రాలో జరిగితే టూరిజం డెవలప్ చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టైం లిమిట్ పెట్టి దానికి కూడా పెర్ఫెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ పర్పస్ కూడా పెట్టుకొని ఒక స్టేట్ మొత్తం లేదా ఒక 2 దగ్గర ఇలాంటి ప్రయత్నం చేయడానికని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రయత్నం చేస్తాం. మీరన్నట్టు 1 minute బాబు ప్లీజ్. సో అక్కడ నిజంగా అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయి అనుకుంటే ఈరోజు గవర్నమెంట్ డెఫినెట్ గా దాని మీద చర్యలు తీసుకుంది. దయచేసి నేను ఏమంటానంటే ఇది ఒక ప్రయోగం. ఆ ప్రయోగానికి ఈవెన్ మేము అందరం మాట్లాడుకునేటప్పుడు కూడా కేబినెట్ లో దీని గురించి చర్చ వచ్చినప్పుడు కూడా సార్ చాలా క్లియర్ గా చెప్పారు. ఇట్స్ పైలట్, ఒక ప్రయోగం చేస్తున్నాం. ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, టూరిజం ఎలా డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు సపోర్ట్ చేయాలి, ఈవినింగ్ టైం పీరియడ్ ఎంతవరకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పారామీటర్స్ పెట్టుకునే గవర్నమెంట్ ఒక స్టెప్ వేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏది వచ్చినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోదు. కాబట్టి ఒక ప్రయోగం ముందు ఒక 4 రోజులు 5 రోజులు జరిగితే తెలుస్తుంది. ఏమండి అంటే మీరు నన్ను కూర్చోబెట్టి నా చేత మాట్లాడిస్తారు కానీ నేను మాట్లాడడం మొదలు పెడితే మళ్ళీ ఏదో కాంట్రవర్సీ అంటారు. అంటే ప్రయోగం చేసేటప్పుడు 100కి 100% సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదా, దేవుడి తరం కూడా కాదు. ఆ దేవుడి తరం కూడా కాదు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం అనేది. ఎంతమంది ఒక ప్రయోగం చేసేటప్పుడు మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. ఒకళ్ళేమో ఓకే అంటారు, ఒకళ్ళేమో వద్దు అంటారు, అన్ని మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏంటి అన్ని రకాల ఆలోచన చేసుకుని ఒక ప్రయోగం చేస్తున్నాం, దాని విధి విధానాలు ఎలా ఉన్నాయని పెట్టుకుంటుంది. దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా వెయిట్ చేయొచ్చు కదా. ఇప్పుడు జరిగేది ఏదో జరుగుతుందని ఆలోచించే కన్నా ఇక్కడ కూర్చొని మనం ఏదో దాని మీద మనం ఏది పద్ధతి రాయకూడదు, ఏది పద్ధతి మాట్లాడకూడదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. నిజంగా అటువంటి పరిస్థితి వస్తే కనుక గవర్నమెంట్ వెనక్కి తగ్గడం ఏంటంటే ఆపుతాము అంతే తప్పించి మేము ఎప్పుడు కూడా పబ్లిక్ వ్యతిరేకంగా వెళ్తామని ఎప్పుడు చెప్పలేదు, వెళ్ళము.